హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చక్కెర పొంగలి తీయగా, అలాగే మరీ అంత చిక్కగా కాకుండా మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిలాడేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెసరపప్పుని ఒక 1/4 కప్ అంతా తీసుకొని ఒక పాన్లో వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం తొందరగా మాడిపోతాయి అన్నమాట. అలా మాడకుండా మీడియం ఫ్లేమ్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అందుకనే మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఇంకా కొంచెం రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం. పెసరపప్పు చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయితేనే మనకి ఈ రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మంచిగా కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 కప్పులంత రైస్ తీసుకుంటున్నాను. వాటిని ముందుగా వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్ని హై ఫ్లేమ్లోనే మనం ఉంచుకోవాలన్నమాట. చూసారా, పప్పు కూడా ఒకసారి వాష్ చేసి వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఫస్ట్ ఫ్రై చేసాం కదా, పప్పుని వాష్ చేయలేదు కాబట్టి మనం పప్పుని 1-2 సార్లు వాష్ చేసుకుందాం. ఈ 2 కప్పులకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. 1-2 వరకు సరిపోతుంది. లేదంటే అన్నం చిమిడి ముద్దలా అయిపోతుంది అన్నమాట. తర్వాత పాన్ తీసుకొని ఆ పాన్లో 1/2 కప్ అంతా బెల్లం, 1/4 కప్ అంతా షుగర్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల బాగుంటుంది టేస్ట్. అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లం షుగరు మంచిగా సిరప్ లాగా అయ్యేలాగా చూసుకోవాలి. తీపిని అడ్జస్ట్ చేసి వేసుకోండి. షుగర్ క్వాంటిటీ కొంచెం పెంచుకున్నా పర్వాలేదు. బెల్లం మాత్రం ఇంకొంచెం పెంచుకుంటే బాగుంటుందన్నమాట. ఈ విధంగా కరిగిపోయిన బెల్లం సిరప్ని ఇలా ఆ కుక్కర్ రైస్లో వేసేసుకోవాలి. మంచిగా ఒకసారి వీటిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మొత్తం బెల్లం అంతా రైస్కి పడుతుందన్నమాట. తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాం. దీన్ని కూడా ఇలా బెల్లంలో కుక్ అవనివ్వాలండి. ఇలా కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ బెల్లం రైస్లో కూడా నేను 1/2 కప్ అంతా నెయ్యి వేసుకున్నాను. వీడియోలో స్కిప్ అయింది. ఈ విధంగా కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. మీరు వీలైతే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేసుకోకుండా వేసుకోండి. ఏ పండగకైనా ప్రసాదంగా మనం ఇలా చక్కెర పొంగలి క్షణాల్లో రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కుక్కర్లో ఉన్న రైస్ అంతా మనం ఒకసారి పాన్లో వేసేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, ఇలా కొబ్బరి కూడా మొత్తం అంతా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అన్నం మరీ ఏమి ఎక్కువగా కుక్ అవ్వకుండా ఇలా పొడిలాగా చక్కగా చక్కెర పొంగలి మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జర సబ్స్క్రైబ్ చేసుకుందరు.